సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏ అంశాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది? పవన్ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది ప్రారంభమైంది. మొత్తం 34 అజెండా అంశాలు చేర్చినట్లుగా తెలుస్తుంది ఎజెండాలో. ఇందులో ప్రధానంగా ఈ పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, అలాగే ఏపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ PPP పాలసీ 2026 ముసాయిదాలకు ఆమోదం తెలుపనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పరిపాలన అదే చట్టపరమైన సంస్కరణలో భాగంగా ఏపీ దిశ బిల్లు, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు, ఈ రెండింటినీ కూడా దిశ చట్టం 2019, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024, ఈ రెండింటినీ కూడా ఉపసంహరించుకుంటూ మరిన్ని కఠిన చట్టాలను తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మహిళలకు భద్రత కల్పించే విషయంలో లేని చట్టాన్ని దిశ పేరుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి భావిస్తుంది. అలాగే భూ కబ్జాదారులకు ఊరకమిస్తూ కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర ఈ 2 బిల్లులను ఉపసంహరించి వాటికి ప్రత్యామ్నాయంగా మరింత కఠినంగా చట్టాలు ఉండేలాగా కొత్త బిల్లులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గ సమావేశంలో ఈ 2 బిల్లులను ఉపసంహరించుకోనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ పారిశ్రామిక వేగానికి సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ కోసం హడ్కో నుంచి దాదాపు 680 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే ఆక్వా రంగానికి సంబంధించి యూనిట్కు రూపాయల విద్యుత్ రాయితీని కొనసాగించేందుకు కూడా కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజు గడువుకు సంబంధించి 25 ఏళ్లకు పైగా పెంచేందుకు చట్ట సవరణలు చేసేందుకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే ఇక్కడ కొన్ని పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని నిర్మాణాలకు సంబంధించి కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతున్నారు. ఇందులో ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ దాదాపు 1002 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించి రోమన్ సమీకరణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అలాగే అసెంబ్లీ హైకోర్టు అదనపు డిజైన్ లో వ్యయాన్ని 206 కోట్ల రూపాయలకు పెంచుతూ కూడా సవరించిన అనుమతులు మంజూరు చేయనున్నారు. అలాగే రైతుల యాన్యుటీ చెల్లింపుల కోసం తీసుకున్న 300 కోట్ల రుణానికి తో పాటు అమరావతి ప్రాజెక్టు రీటెండర్ కూడా మంత్రివర్గం పచ్చ జెండా ఊపనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వైకుంఠపురం ఇనాం భూముల వివాదాన్ని 122 కోట్ల పరిహారంతో శాశ్వతంగా పరిష్కరించేలాగా కీలక నిర్ణయాన్ని తీసుకుని ఉన్నారు. అలాగే కుప్పం విమానాశ్రయ బాధితులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు చొప్పున 12.44 లక్షల రూపాయలు చొప్పున చెల్లించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో వెలంపేట స్లమ్ పేదలకు దాదాపు 28 కోట్ల రూపాయలతో బహుళంతస్తుల ఇల్లు మంజూరు చేసేందుకు కూడా కేబినెట్ ఒక ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పాఠశాలల భద్రతా పాలసీ 2026 అమల్లోకి తీసుకొస్తూ కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏదైతే గోదావరి పుష్కరాలు జరగనున్నాయో దానికి సంబంధించి ఘాట్ల అభివృద్ధికి సంబంధించి 205 కోట్ల రూపాయలు మంజూరుకు కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. రాష్ట్రంలో 2 కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. కొత్త జిల్లాల్లో ఒక 15 DO పోస్టుల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.